అరవింద్ గారు ఎప్పుడు మీ ప్రస్తావన తీసుకొచ్చినా హిస్ సచ్ స్వీట్ గా, హిస్ సచ్ మీరు అన్నట్టు ఆ సూపర్లేటివ్స్ అన్ని వాడి మీ గురించి చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏం మాయ చేశారు అరవింద్ గారిని అంటే వాట్ వుడ్ చందు గారు? అరవింద్ గారు లాంటి పర్సన్తో మనం ఒకవేళ నిజంగా నేను పొరపాటు చేసినా తప్పు చేసినా కూడా చక్కగా చెప్పేసామనుకోండి, అంటే ఆయన రిసీవింగ్ ఎండ్లో ఆయన అలా ఉంటారు. ఓహో అవునమ్మా, తప్పు చేసావా, పొరపాటు చేసావా అనేది ఆయన. సో ఆయన దగ్గర అబద్ధాలు ఆడాల్సిన పని లేదండి, సీరియస్లీ. అలా ఏం చేశారు అంటే నిజంగా తప్పు చేసి మీరు అంటే ఆయన ఎంత స్వీట్గా ఉంటారంటే అసలు తప్పు చేయబుద్ది కాదండి. ఒకవేళ నిజంగా తప్పు చేసిన ఎంత స్వీట్ గా చెప్తున్నారు తెలుసా చందు గారు, ఎంత క్యూట్ గా స్వీట్ గా మాట్లాడుతున్నారు తెలుసా మీరు. నిజం అంటే అంటే ఇందులో అంటే ఎందుకంటే అంటే చెప్పి వెళ్ళచ్చు సార్, ఇంకా నాకు చాలు సార్, ఐ నీడ్ బ్రేక్, నేను బయటకు వెళ్ళా అని చెప్పి వెళ్ళచ్చు. నేను మిస్ అలా చెప్పండి. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత అరవింద్ గారు కాంప్లిమెంట్ ఏంటండి? ఫస్ట్ కాపీ కదండి, ఇనీషియల్గా రషెస్ అంతా వచ్చిన తర్వాత చూసినప్పుడు ఆయన పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే హిట్ కొడుతున్నాం, ఈజ్ మై ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత సినిమాలో ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు నా డౌట్స్ ఉంది. బట్ ఫస్ట్ పాయింట్, ఫస్ట్ కాంప్లిమెంట్ కాదండి, ఆయన ముందు రోజు నైట్ చూశారు, కింద మీద దొల్లేసాను. అంటే బాబు ఎలా చెప్తా ఎందుకంటే ఆయన ఫ్యాంటాస్టిక్ జడ్జ్. నేను ఈ సినిమా జేవోలో వచ్చేటప్పుడు అంతకుముందు గీతా ఆర్ట్స్లో ఎవరైతే ఫిల్మ్ మేకర్స్ డైరెక్టర్స్ ఉన్నారో, డెబ్యూ డైరెక్టర్స్ కానీ ఇంకొకరు ఇద్దరు ముగ్గురు కానీ, అరవింద్ గారు ఈ ప్లేస్లో ప్రాబ్లం ఉందంటే ఆ ప్లేస్లో ప్రాబ్లమే, నీకు అంత బీభత్సమైన కన్విక్షన్ ఉన్నా థింక్ ట్వైస్ థ్రైస్ అని అడ్వైస్ ఇచ్చారు. అరవింద్ గారు పర్టికులర్గా చెప్పారంటే. సో ఆయన సినిమాయే ప్రాబ్లం అన్నారు అనుకోండి, డఫ్టే లేదు, ఏం చేసేదేం లేదు. సో ఏం చెప్తారు, ఎందుకంటే ఆయన చెప్పిందే ఫైనల్ వర్డిక్ట్. సో ఆయన చూశారు, 11:30 అయిపోయింది. అప్పటికి ఆయనకి చెయ్యొచ్చా, పడుకున్నారా లేదా చూసి ఆయన ఏం చెప్పాలా, ఆయన ఏం చెప్పలేదండి. చేద్దాం వద్దా అని ఆగాను. నా టెన్షన్ ఏంటంటే బాగుంటే ఆయనే చేస్తారు, ఆయన చేయలేదు అనేది నేను చాలా భయపడ్డానండి. ఆయన వాయిస్ మెసేజ్ పెట్టారు, చందు రేపొద్దున 11 o'clock రమ్మని, 5 o'clock 4 o'clock రమ్మని వచ్చేసేవాడండి బాబు అని చెప్పి నిజంగా 10th class పిల్లల టెన్షన్ పడ్డా. వెళ్ళి కూర్చున్నాను, బట్ ఐ డెంట్ షో. అంటే లోపల పడాను. ఆయనేమో నేను ద మోస్ట్ కూలెస్ట్ పర్సన్ అనుకుంటాడు ఆయన, బట్ లోపల ఆనెస్ట్గా టెన్షన్ పడ్డా. బట్ ఇలా వెళ్ళి కూర్చున్నమాట. ఆయన ఒక ప్యాడ్ వేసుకుని 4-5 పేపర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ 4 పేపర్లు రాసేసారా, ఎంత రాసేసారు పెన్సిల్తో. ఇలా ఆయన కాన్వర్జేషన్ ముందు ఇలా ప్రిపేర్ చేసుకుని ఫోన్లు పక్కన పెట్టుకుని చూసుకుని నేనేమో ఏం రాశారు, ఇంత ఉన్న అక్షరాలు కూడా ఏమున్నాయి, ఏం రాశారు, ఎస్ఏల మీద ఎస్ఏలు రాశారని అంటే. సో ఓకే, ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఏంటంటే అని చెప్పి ప్యాడ్ ఇలా చెప్పి హిట్ కొడుతున్నాం అని ఫస్ట్ పాయింట్ రాశారనమాట. మీ ఇష్టం ఎంత మీకు నచ్చలేదు, దొబ్బేరు, ఏం తీసేవరా అని మీరేమన్నా తింటే నాకు అనవసరం ఇంకా అనుకున్నా. ఆ తర్వాత మెల్లగా ఇదమ్మా దీన్ని ఎలా కనెక్ట్ చేస్తామని చెప్పి ఆయన కూడా డౌట్స్ చెప్పారు. సో ఆ ప్రేమంలో ఉన్న సాయి పల్లవికి ద మెచ్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఇన్ దిస్ ఫిల్మ్ ఎలా చూస్తారండి మీరు? అంటే వెన్ ఇట్ కమ్స్ టు మెచ్యూరిటీ, ఈ అమ్మాయికి ఏంటంటే పుట్టినప్పుడే మెచ్యూరిటీ వచ్చినట్టుంది ఆమెకి. అంటే మీరు ఆమె వయసుకి దానికి సంబంధం లేకుండా మాట్లాడుతుంటుంది ఆవిడ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏకసంతాగ్రహి అంటారు కదండి, అలా ఆమె. సో నాకు అప్పటి వరకు తెర మీదే పరిచయం. సో ఈజీగా ఆమెకి తెర మీద పరిచయం ఉన్న వాళ్ళే కనిపెట్టేస్తారు. షీఈ్ అ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్, అలా షీఈ్ అ పుల్లర్. ఏ క్యారెక్టర్ అన్నా అలా చేస్తుంది అనేది మనకి స్క్రీన్ మీద పరిచయంతోనే చెప్పేయగలం. సో ఆమె బేసిక్గా ఏంటంటే ఆమె స్క్రిప్ట్స్ వినదండి, చదువుతుందట. నాకు అంటే ఎనీ ఫిల్మ్ మేకర్ పర్టికులర్గా మనకి చదివేటప్పటికన్నా నెరేట్ చేసేటప్పుడే ఇంకా చాలా క్లియర్గా చెప్పచ్చు అనేది ఏ రైటర్ డైరెక్టర్గానే ఉంటుంది. నువ్వు చదివితే నాకున్న ఫీలింగ్స్ మొత్తం పూర్తిగా పేపర్ మీద ఉండవు, నువ్వు నన్ను చూస్తే కదా అనేది నా ఫీలింగ్. నేను అరవింద్ గారు అడిగాను. అంటే ఈ ప్రాబ్లం చాలామందికి ఉంది. ఏ ఫిల్మ్ మేకర్ అప్రోచ్ అయినా ప్లీజ్ సెండ్ స్క్రిప్ట్ అని స్వీట్గా అడుగుతుంది. నువ్వు ఎంత స్వీట్గా అడిగినా 50% అనేది లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్స్తో వెళ్ళిపోతుంది. ఎక్కడ రాస్తామండి, రేడియో విన్నట్టు మొత్తం డీటెయిల్గా రాయలేం కదండి అనేది పాయింట్ అన్నమాట. నేను అరవింద్ గారిని ఏమన్నానంటే, అంటే నన్ను అప్రోచ్ అవ్వకముందు ఏం కథ తెలుసు అంట. సో నేనేమన్నానంటే, సార్ నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేయను, బట్ ఆన్ పేపర్ కన్నా స్ట్రైట్ అవే నేను నెరేట్ చేస్తే ఆమెకి నేనేమనుకుంటున్నానో అర్థమవుద్ది. దెన్ ఇట్స్ హర్ థింగ్, రిజెక్ట్ చేస్తుందో యాక్సెప్ట్ చేస్తుందో ఆమె ఇష్టం అన్నప్పుడు అరవింద్ గారి మీద గౌరవంతో వింటాను.
ఫస్ట్ అది జాలండి. అంటే నాకేంటంటే విన్న తర్వాత రిజెక్ట్ చేసింది అనుకోండి, ఓకే, దట్స్ హర్ చాయిస్. వినకుండా చదివి వద్దనుకుంది అనుకుంటే ఇంకా లేదో నేను చెప్పాల్సింది ఉంది ఇందులో, అది పూర్తిగా పేపర్ మీద లేదు, నా ఎమోషన్స్ వేరు, నా ఇవి వేరు అనేది నాకు ఒక వెలితిగా మిగిలిపోయేది. బట్ థ్యాంక్ గాడ్ ఆమె వింటానంది. చెన్నైలో వెళ్ళి మీరు అసలు ఎక్స్ట్రీమ్లీ గుడ్ నరేటర్, ఎక్స్ట్రాడినరీ నరేటర్, డెఫినెట్లీ కన్వర్స్ చేసేస్తారు. ఈ చిన్నపాటి పరిచయం మీరు డెఫినెట్లీ కన్వర్స్ చేస్తానని ఈమెను పెట్టుకోండి. ఈమె వేరే చాలా కష్టపడ్డారా? ఎన్నోసార్లు ఆన్ సెట్స్ కానీ మామూలుగా కానీ ఎన్నోసార్లు అరే నెక్స్ట్ ఎవరు వస్తారో కానీ ఈమెతో సినిమా తీసేవాళ్ళు అని చెప్పి నవ్వుకునేవాడిని. చచ్చిపోతాం ఈమెతో చేయాలంటే. ఎందుకు అంత కష్టం? ఎందుకు కష్టం అంటేనండి, అంటే ఆమెలో ఒక, నేను అదే చెప్తానండి, ఆమెలో అంటే మనము ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారనుకోండి, ఒక సీన్ని 10 రకాలుగా ఎలా ఆలోచిస్తారో ఈమె కూడా ఆమె సీన్ని అన్ని క్యారెక్టర్స్కి లింక్ చేసి, ఆమె ఒక డైలాగ్ అన్ని క్యారెక్టర్స్ లింక్ చేసి ఆ సిచ్యువేషన్కి అది కరెక్టా రాంగా ఇన్ని రకాలుగా ఆలోచిస్తే అన్ని డౌట్లు మన మీద వేస్తారు, మనకే డౌట్లు వచ్చేస్తాయి. బట్ ఇంటెన్షన్ అంటే మొత్తం ఫోకస్ అంతా సినిమా మీద ఉంటుంది. ఇట్స్ వెరీ గ్రేట్ అండి. మై కో రైటర్ ఈమె. ఆమె ఒక డైలాగ్ ఆమెది కాదు, అది సినిమాది. అద్భుతం అసలు. సో డెఫినెట్లీ డైరెక్టర్ పేషెన్స్ కి పరాకాష్ట, బట్ స్టిల్ దట్ విల్ బి ది బెస్ట్. వేరే లెవెల్ అండి. అంటే నన్ను అడుగుతున్నాను కదా, నన్ను అడిగితే అంటే ఇంకా తర్వాత ఎంతమందితో వర్క్ చేసినా కూడా అర్థమవుతుంది. మీరు చెప్తుంటే చందు గారు, ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఉన్న యాక్టర్ కానీ మ్యూజిక్ కానీ ఏది చూసుకున్నా టాప్ నాచ్ గా అర్థమవుతుంది. మీరు ఇప్పుడు విజువల్స్ చూస్తుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే, అందుకే మా శ్యామ్ దత్ కానీ మా నాగేంద్ర కానీ ఆ డిజైన్ ఇచ్చినప్పుడు వాళ్ళు తిరిగిన ప్రదేశాలు, ఈ కథ ఇక్కడ జరగాలి అని చెప్పి లొకేషన్స్ ఆర్ సో ఇంపార్టెంట్. అక్కడ తీసిన విధానం నేను ఇంత తీస్తా, నేను ఎగ్జైట్ అయిపోయి. బట్ ఆడియన్స్కి ఏం కావాలి అనేది కట్ చేయడంలో నవీన్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండి. సీరియస్లీ ఐఎమ్ బ్లెస్డ్. అసలు యు హావ్ అ బ్యూటిఫుల్ టీమ్ అరౌండ్ యు. ఎంజాయ్ చేయొచ్చు మళ్ళీ. అంటే పర్సనల్ రిలేషన్స్ కూడా అందరితో బ్యూటిఫుల్ ఉంది కదా. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ ది హ్యాపీనెస్ యు హావ్ ఇన్ యువర్ హార్ట్ హస్ బీన్ రిఫ్లెక్టెడ్ ఆన్ యువర్ ఫేస్. సచ్ అ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు, అర్థమవుతుంది. నైస్ సూపర్. మాకు కూడా ఎక్సైట్మెంట్ వస్తుంది తెలుసా మీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే. మా ఊర్లో ఉన్న కుక్కలన్నీ ఉత్తరానికి తిరిగి పోస్తే ప్రపంచ పటంలో పాకిస్తానే ఉండదు. అది అసలు ఆ డైలాగ్కి అసలు ఇంట్లో కూర్చొని టీవీల ముందర ట్రైలర్లు చూసింది అది చెప్పట్లో. బేసిక్ లవ్ స్టోరీ అండి. 2 hours 25 minutes ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ లవ్వే ఉంటుంది. అంటే ఓవరాల్గా పాకిస్తాన్ ఎపిసోడ్ రన్ టైమ్ 20 minutes కూడా ఉండదండి. 20 minutes కూడా ఉండదు. ప్రాపర్ ఎమోషనల్ లవ్ స్టోరీ అండి. బేసిక్గా అంటే ఇందులో పేట్రియటిజం అంటే ఇందులో ఏదో దేశభక్తి ఏమి ఉండదండి. మీకు ఆ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు వాట్ ఈస్ దట్, ఆ మాటలు ఆ డైలాగ్స్ వస్తాయి. కానీ అర్రే ట్రైలర్ చూసి మమ్మల్ని అందరూ లేదంటే ఇప్పుడు మనం ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నాం, ఎంతని భరిస్తామండి వెన్ ఇట్ కమ్స్ టు మదర్ ఇండియా అన్నప్పుడు ఆ కౌంటర్ ఇచ్చేస్తాం కదా. అలాంటి కౌంటరే తప్పితే వాళ్ళ టీంని అక్కడ ఉండి అక్కడ కట్ త్రోట్ క్రిమినల్స్ మధ్యలో వాళ్ళ టీం ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకోవడానికి వచ్చినప్పుడు సన్నివేశం వస్తుంది తప్పితే ఇట్స్ నాట్ పేట్రియాటిక్ ఫిలిం. ఇది ఆ ఇన్సిడెంట్ అప్పుడు హీరో రియాక్ట్స్. అది గుజరాత్లో ఉన్నప్పుడు అంతే, డీమచ్చలేసం వాళ్ళ ఊరిలో ఉన్నప్పుడు అంతే, పాకిస్తాన్లో అంతే. దట్స్ ఇట్. ఈ సినిమాని ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చి కూర్చుంటారో ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చి కూర్చుంటారో అది వెనక్కి ఇచ్చేస్తామండి. వీ విల్ గివ్ ఇట్. అందులో మాత్రం ఈ సాంగ్స్ విన్నా, ఈ ట్రైలర్ చూసినా ఏముంటుంది సినిమాలో, మేము ఏం ఎక్స్పెక్ట్ చేసి మేము ఏం ఎంటర్టైన్ అవుతాం ఈ సినిమా దగ్గర నుంచి ఉన్నది మాత్రం 100% ఉంటుంది. తండేల్ సినిమాకి సంబంధిస్తూ మీకు కొంచెం పర్సనల్గా వెళ్తే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అనుకుందాం.